దేవునికి స్తోత్రం అండి. ఎస్తేర్ రాణి గారు చక్కని సాక్ష్యం చెప్పారు. మరి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆవిడకి ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మరి చక్కగా ఆవిడకి కూడా దేవుడు ఏదైనా మంచి మార్గాన్ని దేవుడు చూపించాలని మీ అనుదిన ప్రార్థనలో ఎస్తేర్ రాణి గారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే దీపిక గారు కూడా మరి చక్కని కీర్తన పాడినిపించారు. చాలా సంతోషం. దేవుడు మరి ఆ కుమార్తె కూడా చక్కని వివాహం జరిగించాలని ఎక్కువగా ప్రార్థన చేయండి. మరి కోరుకున్నాను. మళ్ళీ సంవత్సరానికి వెళ్ళి ఆవిడికి వివాహం జరగాలని మీరు అస్సలు మర్చిపోవద్దు. దీపిక గారు అండి చక్కగా కీర్తన పాడతారు, చక్కగా పరిచయం చేస్తారు. మరి ఆవిడ కొరకు ప్రార్థన చేయండి. అలాగే వారి తండ్రి గారి కొరకు, సహోదరుడి కొరకు మీ అనుదిన ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాను. దేవుని నామానికి స్తోత్రములు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చిన్న వర్తమానము మనం తెలియజేసుకున్నాము. బైబిల్ గ్రంథం చూడండి. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయండి. బైబిల్ ఉంటే చక్కగా ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతాను. బైబిల్లో ఉన్నారు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతాను. పరలోక రాజ్యము తమ తివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులు పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచరు. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీడని బుద్ధిగలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి దగ్గరికి పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మల్ని నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెనను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. మీరు కొట్టే చప్పట్లు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ వినబడేటట్టుగా తున్నారా? దేవునికి స్తోత్రం. చాలండి, చేతులు పుట్టండి. చాలా సంతోషం. మరి మంగళవారం రాత్రి నుంచి ప్రభువారి క్రైస్తవ ఉద్యోగోటాలు ప్రభువారు ఘనంగా జరిపిస్తున్నారు. దేవుని స్తోత్రం. అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రములు ప్రభువా. మంగళవారం రాత్రి నుంచి మరి ఇప్పటి వరకు ఈ క్రైస్తవ ఉద్యోగోటాలు మీ దయా సంకల్పం చొప్పున జరిపిస్తున్నారు. అందరి బడి స్తోత్రములు ప్రభువా. అయా జ్ఞాపకం చేసిన ప్రభు ఇప్పటి వరకు నాయన మంగళవారం రాత్రి నుంచి ఈనాటి వరకు నాయన సజీవ సంఖ్యలో నిలబెట్టారు. అందరి బడి స్తోత్రాలు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి నాయన పాటల్లో, వాద్యాల్లో, సాక్ష్యాలు ఆయన అలాగే వర్తమానాలు ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ఎంతగానో తోడుగుని నడిపిస్తున్నారయ్యా. అందరి బట్టి మీకే స్తోత్రాలయ్యా. అలాగే ప్రభువా నాయన ఇదే ప్రకారంగా ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ క్రైస్తవ ఉద్యోగ కూటాల్ని బహుబలంగా జరిపించండి. బిడ్డలందరినీ సిద్ధపరచండి.